మీరు చదువు చెప్పడానికి వచ్చారా, ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా? చిత్తం. మీ వయసు ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి? చిత్తం అది కాదండి, వాళ్ళేదో. చాలు. చదువుకున్న వారిని, పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లల్ని మీ చేతిలో పెట్టారు. దానికిదా మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం? చిత్తం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. చిత్తం. సీతాదేవి గారు, యు ఆర్ డిస్మిస్డ్. దయచేస్తున్నారా మాస్టారు? నమో నమః. ఉద్యోగం ఊడిందిగా, ఏం చేస్తారు? వెళ్ళిపోతున్నారు. పీడ విరగడైంది. విజయ్, నేను మీకు అపకారం చేయడానికి ఇక్కడికి రాలేదు. నా శాయశక్తులతో కృషి చేసి మీకు చదువు చెప్పి నా జీవితం నిలుపుకుందామని వచ్చా. ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు. అవన్నీ మాకెందుకండి, మీరు ఇక్కడి నుంచి వెళితేనే మేము ఆనందంగా ఉంటాం. ఆ పాఠాలు, ఆ 9వ ఏకం గొడవలు లేకపోతే అండి మేము హాయిగా ఉంటాం అనుకోండి. పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా? మాస్టర్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట. మాస్టర్, మీరు వెళ్ళొద్దు, చెప్తాం. ఇక్కడే ఉండండి. ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను. నెలకి 900. సీతాదేవి గారు, బొప్పాయికాయ, బార్లీ వాటర్ ఇవాళ టిఫిన్. చిన్నక్కయ్య జిందాబాద్. ధైర్యం అంటే ఎలా ఉండాలి? నాకొద్దు. భలేవా తినండి. జోగులో ఈ బొప్పాయి మొక్కలను బార్లీ వాటర్ తాగడానికి నేనేమో టైఫాయిడ్ ఫర్ మనుషులు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద తిరిగే కంచగాడిని అనుకున్నావా? ఎవరే అసలు చెప్పింది? ఇవన్నీ మీరు తినాలని స్వయంగా పెద్దమ్మ గారు చెప్పారు. మాట ముందు చెప్పండి. పోతే ఇంకొంచెం అదే అవి కూడా పోతే కొంచెం అది కొంచెం పోయి అసహ్యం. చాలా పూర్తిగా పోయి. వినపట్టలేదు. పోయి పూర్తిగా. ఏమండి మాస్టర్, ఈ టిఫిన్కి ఏం తక్కువ? ఆరోగ్యానికి మంచిది కాదు. చిత్తం చిత్తం చాలా మంచిది. ఉప్పు కారం తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వింటున్నారా మాస్టర్ ఏం చెప్తున్నారా? ఇంకా అలా చూస్తారే, త్వరగా తినండి, కాలేజీకి టైం అయింది. అరే, వాచ్ ఆగిపోయిందే. ఇప్పుడేగా కీ ఇచ్చాను, అప్పుడే ఆగిపోయిందే. చిత్తం, కాస్త ఓవరాయిలింగ్ చేయిస్తే సరి. అది నేను బజార్ వెళ్తున్నాను, నాకివ్వండి, నేను చేయించుకొస్తాను. అత్తయ్య, ఆయనకు అసలే ఈ ఊరు కొత్త, పైగా పెద్దవారు. ఆయన ఎక్కడని వెతుకుతారు? మా కాలేజ్ దగ్గర మంచి వాచ్ షాప్ ఉంది. నాకివ్వు, నేను తీసుకెళ్లి బాగు చేసుకొస్తా. సరే విజయ, గడియారం జాగ్రత్త. మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నా కోసం తీసుకొచ్చారు. నాకు చాలా విలువై. అలాగే అత్తయ్య. ఏమండి మాస్టర్ గారు, ఇందులో విటమిన్లు ఉన్నాయి కదా, ఇవి తినే మనుషులు బ్రతుకుతారు. అవునా? మలిక, తన కోపమే తన శత్రువు అన్నారు. సాలించండి మీ పంచాంగం. ఈ విటమిన్లని మీరే తినండి. ఈ ముసలి తిండి మీకు నచ్చిందని మమ్మల్ని తినమంటారు ఎందుకండి? మన పేరు చెప్పి ఆయన బాడీ పికప్ చేద్దామని. అడుచు వాళ్ళని చూస్తే ముసలాల కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. తమ సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపడినవారు. మాలిక, నేను ముసలివాడిని ఎవరు చెప్పారు? చూడు, చింత చచ్చినా పులుపు చావదు. మాస్టర్ గారు, మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేయగలను. జాగ్రత్త. మాలిక, ఆ సంగతి నీకు తెలియదు. నీరు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించగలను. చూద్దాం. మాలిక, లండన్ వాచ్ మీ తాతగారిది, రిపేర్. జాగ్రత్త. విటమిన్ తినేలా వెతుకుతారా? రండి, మాస్టర్ ఒక్కరు కూర్చుని.
కళ్ళ నిండా నీ అందమే నిండింది. ఇంకెక్కడ కనపడతాయి? ఓ సిలీ. గివ్ మీ సర్టిఫికేట్ వాట్? ఫర్ బీయింగ్ సిల్లీ. అదాల ఆ చెరువు దగ్గర కనపడ్డప్పుడే అనుకున్నాను. అనుకున్నారు? వండర్ఫుల్. నాన్సెన్స్. ప్లీజ్. ఎవరే? ఎవడో రోడ్ సైడ్ రోమియో. సండే కాఫీ అయినా తాగుదాం. అదిగో అక్కడ సీట్లు ఖాళీలు ఉన్నాయి. మిస్టర్. yes miss. ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి మీ ఉద్దేశం? మేము ఇక్కడ కూర్చోవాలి. ఓకే, వెల్కమ్. కూర్చోండి. సీటు ఖాళీ చేస్తావా లేకపోతే మేనేజర్ తో రిపోర్ట్ చేయమంటావా? ఏంటి? వాట్ ఇస్ ఇట్? చూడండి, తను అలర్ట్ చేస్తున్నాడు. ముందు తన బయటికి గెంటే. హలో మధు. రంగా. వెరీ గుడ్. ఎంత కాలం అయిందిరా మనం కలుసుకుని? ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు సీ యూ. కమా. రండి. ఒక ముఖ్య ప్రకటన. ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు, నటనలో బంగారు పథకాన్ని పొందిన ఉత్తమ నటుడు, మధుర గాయకుడు, నా స్నేహితుడైన ది గ్రేట్ మధుని తన గాన మాధుర్యం చేత మనల్ని ఆనందపరచవలసిందిగా నా తరఫున మీ తరఫున వేడుకుంటున్నాను. వండర్ఫుల్, రియల్లీ మార్వలస్. ఇవాళ నువ్వు నాతోనే పంచాలి. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడే వస్తా. All right. మిస్టర్, What miss? ఆ వాచి నాది. మర్యాదగా ఇస్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటావా? చెయ్యి. పోలీసులు వస్తారు, మీ ఊరు, పేరు, అడ్రస్, చిరునామా అన్ని రాసుకుంటారు. అప్పుడు మీ వాళ్ళని పిలిచి. మావాడా? ఏ భయపడతారు ఎందుకు? నాకే భయం. అసలు సంగతి ఏమిటో తెలిస్తే నిన్నే పోలీసులు జైల్లో పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ వాచ్ యజమానులు ఎవరో అప్పుడు పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం పదండి. చూడండి, ఈ వాచి లేకుండా ఇంటికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిలేండి, వేడివేడిగా 4 వడ్డిస్తారు, కాలేజీ మానిపించేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, అంతేగా. అది మీకు అనవసరం. సరే చూడండి, ఏమండి, ఈ వాచి నాకు ఇచ్చేద్దరు, మీకు నమస్కారం చేస్తాను. మీ నమస్కారం నాకెందుకండి, మీ దగ్గరే ఉంచుకోండి. మరి ఏం కావాలి? అడిగింది ఇస్తారా? ఆ? అదేంటంటే కంగారు పడతారు. నాకు కావాల్సిందే రసీదు. రసీదా? అదే రాయండి, తిండి పుస్తకం. మీరు బాగా పరిచయం ఉన్న మనుషులనే కనపడుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉన్నాను. అవునవును, చాలా సార్లు చూశారు స్వప్నాల్లో. స్వప్నం ఒకట స్వప్నం. రాయండి. ప్రియమైన మధుకి. ప్రియమైన? ప్రియమైనందుకు? ప్రియమైన వాచి కోసం రాయండి. ప్రియమైన మధుకి, మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను. మధుర క్షణాలా? మధురమైన వాచి కోసం రాయండి. మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను నేనెన్నటికీ మర్చిపోను. ఇంత ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించను. రాయండి వాచి కోసం. ఇంతటి ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నా సర్వస్వం మీరే. ఇట్లు మీ ప్రియమైన ప్రియమైన కమల. విజయ. నా పేరు మీకెలా తెలుసు? అదేంటండి, మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉంటుందా? రాయండి, అసలైన పేరు. మోసం చేయటానికి ఏమీ వీలు లేదు. విజయ. వెరీ గుడ్. ఇది నా రసీదు, ఇది మీ గడియ. బాయ్ బాయ్. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరేయ్, నువ్వు పుస్తకాలు బట్టి ఎన్ని రోజులేదు? 4 సంవత్సరాలు బట్టి చదువుతానే ఉన్నాను. వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకీ. చడా వెధవ, ఏదో సాకు చెప్తాడు. పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కాలేజీ వదిలినా షికాలు కొడుతూ ఆవిడ తిరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది?
ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో. ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య. నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చిత్తం దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఏం జరిగింది? నువ్వే చెప్పు బాలిక, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి రావడం లేదు, అత్తగారి దగ్గర చెప్పు. చెప్తున్నాను అత్తయ్య. పోని నేనే చెప్తాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికంతటికి కారణం కారణం నేను. మీరా? చిత్తం బజారుకని బయలుదేరాను. దారిలో బాలిక గారి కారు కనిపించింది. శకటంలో ఎక్కాను, బజారు వెళ్ళాను. కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆయాసపడ్డాను. గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోనీ బాలిక అన్నాను. పాపం నేను చెప్పినట్టుగానే చేసింది, ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను. దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చిత్తం నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు? చిత్తం. ఇంతకీ వాచి రిపేర్ అయిందా? అయింది అత్తయ్య. ఇదిగో. విమలా, నువ్వు పైకి రా. కొద్ది దొరికింది కిరాతుకురాలు. పొరపాటు పడ్డావు బాలిక. ఆమె అంత కఠినంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే, కానీ అంతా మీ మంచికి అలా చేస్తుందని అస్మదీయుల అభిప్రాయం. ఏమిటి? మా మంచి కోసమా? మీరు వెర్రి బాబా మాస్టర్. ఆవిడ సంగతి మీకేం తెలుసు? లేదు బాలిక, ఆవిడ మాట ఎంత కఠినమో మనస్సంత మెత్తన. అతి గారాబంతో పిల్లలు చెడిపోతారన్న భయంతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అమాయకురాలు. బాలిక, వేళకు మీరు ఇంటికి రాకపోతే ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మమతలన్నీ మీ మీదే ఉంచుకుంది. బహుశా ఆవిడకు వేరే ప్రపంచంలో దగ్గర బంధువులు లేరనుకుంటారు. కనుకనే పెళ్లి కూడా మానేసి మీకోసమే జీవిస్తుంది. మా కోసం ఏమీ మానేలేదు. అసలు చేసుకునే వాళ్ళంటూ ఎవరు వచ్చుండ్రు. ఇలాంటి గయ్యాళి కంపెనీ ఎవరు చేసుకుంటారండి? చూడు బాలిక, ఆవిడ చదువుకుంది, ఎంతో ఆస్తి ఉంది, యవ్వనంలో ఇంతకంటే ఎంతో ఎంతో అందంగా ఉండి ఉంటుంది. ఆనాడే గనక ఆవిడ తలుచుకుంటే హాయిగా పెళ్లి చేసుకుండేది. మీరే సరస్సు అని అనుకోబట్టే తన జీవితం అంతా మీకోసమే త్యాగం చేసి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంది. ముసలాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ముసలాళ్ళు? ఆవిడ చిన్నప్పటి నుంచి పెళ్లి మాని మమ్మల్ని పెంచడం లేదు. మేము జైల్లోకి వచ్చి 5 ఏళ్ళైంది. బాలిక, 5 ఏళ్ళ? అవును. అంతవరకు మా తల్లిదండ్రులతో సుఖంగా ఉండేవాళ్ళు, హాయిగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు వారు ఏమయ్యారు? విమాన ప్రమాదంలో మరణించారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మధ్యన మీ సానుభూతి మాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు అత్తయ్యల గురించి భట్రాజులో మా దగ్గర పోడకండి. మా కత్తయ్య ఎట్టే అసహ్యం, పరమ అసహ్యం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. డొక్కు మాస్టర్కి అత్తయ్య దేవతలో కనిపిస్తుందట. యవ్వనంలో అందంగా ఉండేదట. ఈ ముసలి మాస్టర్కి ఓ పాఠం చెప్పాలి. చెప్తా